విక్రమార్కుడు చూస్తే మనకు ఓ విలన్ గుర్తొస్తాడు. ఆ క్యారెక్టర్ ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశారు. విలన్‌గా తర్వాత మంచి మంచి పాత్రలు వేరే పాత్రలు కూడా చేశారు. ప్రస్తుతం జూన్ 14న 'ఇంద్రాణి' మూవీతో రాబోతున్నాడు. ఆయన ఎవరు కాదు మన అజయ్ గారు. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆ, మీ నాకు తెలిసి ఏంటంటే 2 వారాలకు ఒకసారి మీది ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ఏదో ఒక మంచి క్యారెక్టర్‌తో ఇన్వెస్టిగేషన్స్‌తో లేకపోతే ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తుంటాయి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఏంటి అసలుకి? ఈ ఫిలిం నాకు స్టీఫెన్ వచ్చి కథ చెప్పినప్పుడు 2 ఎక్సైటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే బ్యాక్‌డ్రాప్ సినిమాది. టైం ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లస్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ఫిలిం. అంటే సూపర్ హీరోస్ అన్ని మనం చేస్తున్నాం. ఫస్ట్ ఆల్మోస్ట్ ఇండియాలో ఫస్ట్ సూపర్ ఉమెన్ ఫిలిం. ప్లస్ నేను ముగ్యాంబో క్యారెక్టర్ చేస్తున్నాను. మిస్టర్ ఇండియాలో ముగ్యాంబో క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే అమరీష్ పురి గారు చేశారు కదా. సో ఈ సూపర్ ఉమెన్ టైం ట్రావెల్లో ఆ టైం జోన్లోకి రావడం, అది ముగ్యాంబో క్యారెక్టర్ అవడం. సో ఒక రకంగా పెరిగా మనం మిస్టర్ ఇండియాని చూసి పెరిగా అమరీష్ పురి గారిని, జగదేక వీడియో తిలక్ సుందరి ఆ రోల్ దొరకడం అనేది చాలా లక్కీ ఫీల్ అవుతుంది. సో ఇటీవల ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ చూస్తే జూన్ 27న వస్తున్నటువంటి ఒక కల్కి మూవీ మాకు అది కనిపించింది. మొత్తం అంతా విఎఫ్ఎక్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు? మీకు జానర్ అటువంటిదండి. ఇది ఫ్యూచరిస్టిక్ జానర్. సో ఫ్యూచరిస్టిక్ జానర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్లే పార్ట్. ఓకే, అలానే ఆ రోబోస్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. వరల్డ్ కొంచెం దగ్గర సిమిలర్ లైన్స్లో ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. యా, బౌండ్ టు హ్యాపెన్ అంతే. సో అంటే ఇందులో అంటే మీరు మిస్టర్ ఇండియా దాంట్లో చూస్తుంటే మన అమరీష్ పురి గారి క్యారెక్టర్ డిఫరెంట్ కదా. ఇందులో అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రేక్షకులకి మీరు ఏ విధంగా రీచ్ అవుతుంటారు అనుకున్నారు? ఒకటి కొత్త బ్యాక్డ్రాప్, ఫ్యూచరిస్టిక్ ఫిలిం బ్యాక్డ్రాప్, టైం ట్రావెల్ ఉంది అందులో. ప్లస్ సూపర్ ఉమెన్ ఫస్ట్ టైం చేస్తున్నారు. అలానే మీకు ఇంద్రాణి టైటిల్ కూడా, టైటిల్ దగ్గర నుంచి అంతా మీకు ఈవెన్ ద డీటెయిలింగ్, కాస్ట్యూమ్ డీటెయిలింగ్ కానీ, లుక్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ మీరు చూస్తుంటే ఆ సూట్స్ కానీ అవి కానీ చాలా కేర్ తీసుకొని తీశారు. ప్లస్ చాలా ప్రీ వర్క్ చేశారు, బోల్డ్ అంతా ప్రీ వర్క్ చేశారు. దగ్గర 1.5 year విఎఫ్ఎక్స్ మీద టైం స్పెండ్ చేశాడు ఆయన డైరెక్టర్. సో ప్రాపర్ అంటే ఉన్న బడ్జెట్ రెస్ట్రిక్షన్స్లో ఈ క్వాలిటీ ఇవ్వడం చాలా కష్టం అని నా ఫీలింగ్. సో బాగా ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది అందుకు. ఇందులో ఇంకొక స్పెషల్ పాత్ర ఏంటంటే బుజ్జి క్యారెక్టర్. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది మనం కల్కిలో ట్రైలర్ చూస్తే అదే బాగా ఇంపాక్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇది చూస్తుంటే దీంట్లో కూడా ఆ క్యారెక్టర్ బుజ్జి అసలు ఏంటి ప్రతి ఒక్కరు చూస్తే దానికంటే ముందు ఇది చూడాలని అనిపిస్తుంది కదా. మీరు చూసి ఉంటారు, మీకు ఈ మొత్తం వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎలా ఉంది అది అసలు? యాక్చువల్లీ అదే నేను చెప్పేది. ఇది ఫ్యూచరిస్టిక్ ఫీలింగ్ కాబట్టి మీకు ఎక్కడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోస్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంటాయి. సో వరల్డ్ కొంచెం ఐడియా సిమిలర్ లైన్స్లో ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. 2 different ఫిలిమ్స్, 2 different కైండ్ ఆఫ్ స్టోరీస్. బట్ యా, మంచిది కదండి. ఇంద్రాణి లాంటి ఒక స్మాల్ ఫిలింని వెన్ కంపేర్ టు దట్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో అట్లీస్ట్ రైట్ ట్రాక్లో ఉన్నాను ఫీలింగ్ నాకు. సో మీతో అంటే డైరెక్టర్ కొత్త ఆయన ఈ కథ చెప్పినప్పుడు చూస్తుంటేనో డిఫరెంట్గా ఉండే, ఆయన చేస్తాడు చేయగలుగుతారు అనే అనిపించిందా మీకు అసలుకి? నాకు నా దగ్గరికి క్యారెక్టర్ కోసం వచ్చేప్పటికీ 70% ఫిలిం అయిపోయింది. సో నేను వాళ్ళు చూశాను ఆల్రెడీ. సో నాకు చూపించడం వల్ల ఏంటంటే నాకు ఎంతో కొంత డైరెక్టర్ చూసిన విజన్ కానీ అతను ఎలా తీస్తాడో 2 క్లారిటీ వచ్చేసాయి. సో క్లారిటీ రాగా నేను వెంటనే ఇంకా ముగ్యాంబో క్యారెక్టర్ అవడం, ఆల్రెడీ ఈ టైం ట్రావెల్ ఇవన్నీ ఉంటాం, కొత్త జోనర్ అయి ఉంటాం. సో ఇవన్నీ ఉండటం వల్ల నాకు చెప్పేశాను, నేను వెంటనే చేస్తానని చెప్పి. ఇటీవల మనం చూడటం కూడా జరిగింది హాట్‌స్టార్ది ఒక యక్షిని అనేది. అవన్నీ చూస్తున్నాం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి క్యారెక్టర్. ఇది చూస్తేనే టెక్నికల్గా అసలుకి 2 వేరు కదా. అంటే మీకు ఈ ఒకేసారి షూట్ చేస్తున్నప్పుడు అంటే అది కానీ లేకపోతే ఇది కానీ చేస్తున్నప్పుడు లేదా డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు మీరు పరకాయ ప్రవేశం చేసేది వాటి చేయాలంటే ఎట్లా తీసుకున్నారు ఏంటి? అగైన్ అండి, యాజ్ అన్ యాక్టర్గా పర్టికులర్లీ క్యారెక్టర్ యాక్టర్స్ అనేది తప్పదు. మీకు 4-5 సినిమాలు ఎట్ ఎ టైం జరుగుతుంటాయి. పుష్పలో బ్రదర్ రోలు, దేవరాలో ఒక కాప్ రోలు. నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇది సింగం అని చేశాను అజయ్ దేవగన్ గారిది, అది ఒక శ్రీలంక కాప్. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఆ సెట్ నుంచి ఈ సెట్ నుంచి వెళ్ళటమే ఛాలెంజింగ్ క్యారెక్టర్ యాక్టర్కి. సో లక్కీలీ ఏంటంటే మంచి డైరెక్టర్స్ ఉంటాం, టెక్నీషియన్స్ బాగా రాయటం. సో వీళ్ళందరి హెల్ప్తో
వెళ్ళటం అంతే. ఇప్పుడు పుష్ప 2లో మీ క్యారెక్టర్ ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అసలు? అది కూడా ఆగస్ట్ 15కి రిలీజ్కి దగ్గరకు వస్తుంది కదా. అదే నేను బ్రదర్ రోల్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఇంట్రో చేసి వదిలేశారు. సెకండ్ పార్ట్లో కొంచెం మంచి రోల్ ఉంటుంది. అది ఐ మీన్ సెకండ్ పార్ట్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది బేసికల్లీ. ఐఎమ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను యాక్చువల్లీ. అదొకటి పుష్ప అనే ఫిలిం, అఫ్కోర్స్ బిగ్ ఫిలిం, సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారు. మీకు అంతకన్నా ఏం కాదు. నేను మొన్న సింగం షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంటే అక్కడ ఉన్న ఏడీసీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా క్యూరియస్గా ఉన్నారు, సినిమా ఎలా వస్తుంది ఏంటని అడుగుతున్నారంటే మన తెలుగు సినిమా ఎక్కడ వరకు వెళ్ళింది, ఎంత ఆనందపడాల్సిన విషయం అనిపించింది. అంటే ఇందులో అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది అంటే మీరు ఫస్ట్ పార్ట్లో చూసినప్పుడు మాకు మీరు యాంటీ బ్రదర్ క్యారెక్టర్ చేశారు, అసలు కొంత ఉండేది. అంటే దీంట్లో రియలైజేషన్ అయిపోయి పుష్పకి సపోర్ట్గా ఉంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది అది? ఈ విషయం నేను ఒక్క మొక్క చెప్పినా కూడా సుకుమార్ గారు నన్ను సో అంత పెద్ద ఫిలిం మనం అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండి. అది అక్కడ స్క్రీన్ మీద చూడాలి. నేను చెప్పే కన్నా కూడా చెప్పకూడదు కూడా యాక్చువల్లీ, న్యాయం కూడా కాదు మీరు అడగటం. దేవరావు గురించి కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి? అంటే మీరు దాంట్లో గతంలో మీరు ఎన్టీఆర్తో గారు చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇందులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, బెస్ట్ ఆఫ్ ఎన్టీఆర్ చూస్తారు మీరు, బెస్ట్ ఆఫ్ తారక్ చూస్తారు, బెస్ట్ ఆఫ్ విజువల్స్ చూస్తారు, అండ్ బెస్ట్ ఆఫ్ రైటింగ్ చూస్తారు కోటా శివ గారి దగ్గర నుంచి. నాకు తెలిసి ఈ సంవత్సరానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అవ్వబోతుంది. విజువల్లీ, స్టోరీ వైజ్గా ఉన్న ఎలివేషన్స్ కానీ ఫిలింలో బెస్ట్ ఫిలిం ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అవ్వబోతుంది. అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చూసిన ఇటీవల వచ్చింది మీకు విజువల్ స్పెక్టికల్ అండ్ స్టన్నింగ్ ఉంటుంది సినిమా, అది కన్ఫర్మ్. ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్లో అది ఉంటుంది. దేవరా ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్ షూటింగ్ మొత్తం? అంటే 2 పార్ట్లు అంటున్నారు కదా. అవును, అంటే నాకు కంప్లీట్ ఐడియా లేదు, కానీ మేజర్ పార్ట్ అయితే అయిపోయిందండి. చాలా వరకు అయిపోయింది. పార్ట్ 1 సంబంధించి అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు కరెక్ట్గా మన అక్టోబర్ 10కి రిలీజ్కి అనౌన్స్ చేశారు. అదే డేట్కి వస్తుంది కదా. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు అయితే అదే డేట్కి వస్తుంది. యా. సింగం సార్, అది సింగం అగైన్, అదే ఈ సినిమాతో మీరు బాలీవుడ్లోకి ఎంట్రీ అవుతున్నారు. అంటే గతంలో చేసిన కొన్ని సినిమాలు డబ్ అయినా కూడా ప్రతి ఒక్కరిగా ఉన్నారు, ఇది స్ట్రైట్గా వెళ్తున్నారు కదా. అక్కడ ఎలా ఉంది అసలుకి? సేమ్ అండి, ఇట్స్ లైక్ ఇక్కడ ఏం చేస్తాం అక్కడ అదే చేస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ నేను కొంచెం ఫ్రెష్గా ఉంటాను. ఇప్పుడు రోహిత్ శెట్టి గారికి కానీ అక్కడ అజయ్ దేవ్గన్ గారి కాంబినేషన్ జరిగింది. నాకు అజయ్ దేవ్గన్ను అర్జున్ కపూర్ కాంబినేషన్ 2 సీన్స్ చేశాను. అక్కడ మనం ఫ్రెష్గా ఉంటాం. అంటే ఇక్కడ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళు నన్ను చూసే విధానం ఫ్రెష్గా ఉంటుంది. అంతే వర్క్ ఇదన్నా ఒకటే అదన్నా ఒకటే ఎక్కడన్నా ఒకటే. అదేలేండి, ఎప్పుడు కూడా నేను డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలన్న దాంట్లోనే ఉంటాను ఫస్ట్ నుంచి కూడా. నా కెరీర్ కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను బాగున్నానంటే డైరెక్టర్ వల్లే, బాగాలేదన్నా కూడా డైరెక్టర్స్ వల్లే. సో అది అంతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ బాంబేలో వర్క్ చేయడం, స్టార్స్ లైక్ అజయ్ దేవ్గన్, రోహిత్ శెట్టి, వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. విక్రమార్కుడు ఆ సినిమా చూస్తే ఒక విలన్ అంటే వామ్మో భయపడి చేస్తే ఆ గెటప్ అది, అంటే విక్రమార్కుడు 2 కూడా వస్తుంది అనేసి గతంలో వినిపించింది. ఏమన్నా ఉందా సార్ విక్రమార్కుడు 2, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఉన్నా? నాకు అస్సలు ఐడియా లేదండి. ఒకవేళ కాకపోతే ఒకవేళ 2 అంటూ చేసి బాధ ఏంటంటే నేను చచ్చిపోయాను పార్ట్ 1లో, అదొకటి ఉంటుంది. నాకైతే ఐడియా లేదు 2 ఉందా లేదా అనేది ఐడియా లేదండి ప్రాపర్. ఇప్పుడు మీకు ఎలాంటి పాత్రలు అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి సార్? అంటే విలన్గానా, లేకపోతే ఇలాంటి బ్లాక్ మ్యాజికా, లేకపోతే కొన్ని వీళ్ళ కామెడీగా కూడా చేస్తుంటారు మిమ్మల్ని ఆల్గా? మీకు ఏది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటారు? నాకు కొంచెం అంటే క్యారెక్టర్ యాక్టర్గా పాజిటివ్ రోల్స్, నెగిటివ్ రోల్స్, డార్క్ రోల్స్, గ్రే షేడ్స్లో ఉంటాయి కొన్ని, అన్నీ చేయాలని ఉంటుందండి. అన్ని ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లోనే నాకు మీరే ఒక రకమైన కాంప్లిమెంట్ ఇచ్చారు, 3 రకరకాల వేషాలు చెప్పారు. అలా ముందుకెళ్తా ఉంటే హ్యాపీ. అన్ని రకాల రోల్స్ చేయగలరు అనిపించుకుంటే చాలా ఐఎమ్ హ్యాపీ. అంటే అసలు మీరు విలన్గా ఒక క్యారెక్టర్స్ చేస్తూ ఒక మంచి పాపులర్గా ఉన్న ఆ టైంలోనే హీరో కూడా ఒక సినిమా 1-2 చేశారు, మంచి స్టోరీస్ అవి చాలా బాగా అందరికి రీచ్ అయినాయి కదా. మళ్ళీ ఎందుకు మీరు అలా చేయలేదు? అంటే నాకు ఆ 2 ఫిలిమ్స్ చేసినప్పుడు కొంచెం టైం సైడ్ చేసాం, ఆ సినిమాలు కొంచెం ఎర్లీగా చేసాము. దాంతో నాకు అర్థమైందండి, అంటే నేను మీకు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుందని నేను హీరో అవడానికి రాలేదు, నేను విలన్ అవడానికి వచ్చాను ఇండస్ట్రీకి. దాని తర్వాత ఎందుకు అనిపించింది నాకు, నేను ఈ హీరో దీనికన్నా కూడా ఈ క్యారెక్టర్స్ చేసి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పాలంటే కొంత సేఫ్, మనకి ఎక్కువ టెన్షన్ ఇదే ఉండదు, కొంత సేఫ్గా ఉండొచ్చు అన్న ఆలోచన రియలైజ్ అయ్యాను. వెంటనే షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే మీ పర్సనాలిటీకి, హైట్కి మొత్తం కూడా హీరోకి ఎలా ఉండదు అంటే ప్రభాస్ గారు తర్వాత మళ్ళీ నాకు తెలిసి అంటే విలన్లో మాత్రం మీరే అంత హైట్ అనుకుంటా. అంటే ఉన్నారండి, హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాకపోతే అదేనండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే మీరు తెలివైన వాళ్ళు ఎప్పుడు అవుతారంటే మీకు
అర్థమైంది అనుకోండి, దాన్ని అదే మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. నేను ఎప్పుడైతే సారా వీర్రాజు ఆవక్కడ 2 సినిమాలు చేసినా ఐ రియలైజ్డ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎందుకో నాకు అర్థమైంది, ఐఎమ్ గుడ్ డూయింగ్ నెగిటివ్ రోల్స్, కానీ క్యారెక్టర్ యాక్టర్గా నేను బాగుంటాను, నేను బెటర్ ప్లేస్ అయి ఉంటాను అని చెప్పేసి వెంటనే ఇటు షిఫ్ట్ అయిపోయి ఇంకా తర్వాత ట్రై చేయలేదు. సో మొత్తానికైతే ఇప్పుడు జూన్ 14th ఈ సినిమా వస్తుంది కదా, ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు ఏంటి? మీకు ఒక కొత్త జోనర్లో ఉంటుందండి ఫిలిం. జూన్ 14th రిలీజ్ అవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఫిలిం, టైం ట్రావెల్ ఉంటుంది, ఫస్ట్ సూపర్ ఉమెన్ ఫిలిం, అలా అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కానీ కమర్షియల్ వాల్యూస్ అన్నీ కూడా ఫుల్గా సెట్ అయిన ఫిలిం. యా, డెఫినెట్గా మీ ఫ్యామిలీతో వస్తే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది జూన్ 14th రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఇంద్రాణి. ఇది చూస్తుంటే మాత్రం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏంటంటే కల్కిలాగా ఉంది ట్రైలరు అనేసి అనటం, దాంతోపాటు దానికంటే కూడా ముందు వస్తుందంటే ఇది ఏదో ఒకటి ఇంపాక్ట్ అవుతుంది సినిమాకి అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ఉంది విజువల్ మొత్తం ఎఫెక్ట్స్ కానీ. మరి స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాము జూన్ 14th. మొత్తానికైతే ఈ సినిమా ఇంటికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. కెమెరామ్యాన్ పాషతో వెంకట్, 10 TV.